హాయ్ అండి. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం కోసం అని చెప్పేసి దద్దోజనం తయారు చేస్తానండి. దానికోసం చూడండి, 1/2 కిలో రైసు వాష్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని దాన్ని రైస్లా వండుకోవాలన్నమాట. తర్వాత దానికి పోపు మనం పెట్టాలండి. దద్దోజనంకి పోపు కోసం ఏం చేయాలంటే ఆయిల్ కంటే కనుక నెయ్యి వాడితే చాలా బాగుంటుందండి. దానికోసం ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేశాను. తర్వాత శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మనం కావాలనుకుంటే బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసాను. అల్లం కూడా కొంచెం తురుక్కొని వేయాలండి. తురిగేసి వేస్తే చాలా బాగుంటుంది. తురుముకొని ముక్కలు కట్ చేసి వేయొద్దు, తురిమితే బాగుంటుంది టేస్టు. అలా చేసి పోపు బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాన్ని మనం పెరుగు ఒకవైపు, నేను కిలో పెరుగు తీసుకున్నానండి. అందులో సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఈ పోపు వేసాను అనమాట. అన్నం వేయకుండా పోపు పెరుగులో వేసేసి కలుపుకుంటే బాగా కలుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ముందు రైస్ అందులో వేయలేదండి. ఈ విధంగా పెరుగులో పోపు కూడా వేసేసి నీట్గా కలుపుకొని అప్పుడు ఆ పెరుగుకి సరిపడా రైసు మనం వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే 1/2 కిలో రైస్ చేసాం కానీ మొత్తం వేసేస్తే ఒక్కోసారి టైట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటేనే దద్దోజనం బాగుంటుందండి. మొత్తం అన్నం కలిసిపోయి గట్టిగా ఉన్నట్టు ఉంటే బాగోదు. ఇగోండి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా రైస్ వేసి అలా కలుపుతూ ఉండాలండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి, చూడండి. నేను ఇంకా కరివేపాకు అయితే ఇందులో కలిపి వేయించలేదండి. వేయిస్తే మొత్తం కరివేపాకు అంతా ఇంకా డ్రై అయిపోతుంది కంప్లీట్గా. అందుకని చెప్పేసి కరివేపాకునేమో వేరేగా కొద్దిగా ఫ్రై చేసి ఇందులో వేసానమాట. కొంచెం ఫ్రై చేస్తే దాని తాలూకా ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి బాగా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్రై చేశాను. ఫ్రై చేసి దాన్ని కూడా ఇందులో కలిపేసి నీట్గా కలుపుకోవాలండి. కలుపుకొని ఇగోండి దద్దోజనం రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి ప్రసాదం పెట్టడమే ఇంకా లేట్ అనమాట. ఆ ప్రసాదం కోసం ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తున్నాను. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.